మీది వృధా ప్రయాస. మిమ్మల్ని ఫ్రీగా ఉండమని బాస్ చెప్పారు. మీరిక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు. మీరు ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తీసుకొస్తారు. మీరిక్కడ ఏం చేసినా మీ ఫ్యామిలీకే ప్రమాదం. నన్ను వదిలిపెట్టండి, నేను వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్. అయితే ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నమాట. వెళ్ళిపోదామనే నిర్ణయం తీసుకున్నావా? నువ్వు వెళ్లేలోపు మీ ఇల్లు శ్మశానంగా మారిపోతుంది. నన్నెందుకు ఇలా హింసిస్తున్నారు? నీకు స్వేచ్ఛ కావాలి అనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. బాస్, నేను సర్ది చెప్తాను. ఇంకెంతకాలం సర్ది చెప్పాలి? టైం తక్కువ ఉంది. మళ్ళీ నీకు శివగామిలా ఉండటం నేర్పించాలి. శివగామిలా ప్రవర్తించడం నేర్పించాలి. చెప్పాది. రావణ్, మన పని ఎంతవరకు వచ్చింది? మన దోస్తు మన మాట వినను అంటుంది. ఇంటికి వెళ్ళిపోతుందంట. కానీ ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఎవరు ఉండరు కదా. నేను అదే చెప్పాను. నేనైనా వెళ్ళి ఏదైనా చేయడానికి టైం కావాలి, కానీ నా క్రైమ్ పార్ట్నర్ ఉన్న చోటు నుంచే భస్మం చేయగలడు అంటున్నాను. నమ్మకం లేదేమో. ఒక జలక్కిస్తే సరిపోతుంది. పర్వాలేదు పార్ట్నర్, నేను ఒప్పిస్తాను. చూడు చైత్ర, అచ్చం శివగామిలా ఉండటం, ఆ శివగామిలా వెళ్ళడానికి అవకాశం నిన్నే వెతుక్కొని రావడం నువ్వు ఎన్నో జన్మలుగా చేసుకున్న అదృష్టం. అక్కడికి వెళ్ళి ఈ సుఖాలు, ఈ భోగాలు అనుభవించి నీ కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవచ్చు. రాజభోగాలు అనుభవించొచ్చు. నేను మోసం చేయను. నీతిగా బ్రతకాలనేదే నా కోరిక. అరెరెరెరెరె, ఈ మాటలు కూడు పెట్టవు. నువ్వు ఎంత గింజుకున్నా నిన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా నిన్ను కాపాడలేడు. నువ్వు ఒప్పుకుంటావా లేదా నా పద్ధతుల్లో ఒప్పించాలా? నిన్ను వశీకరణం చేసి అక్కడికి పంపించడం నాకు క్షణాల్లో చేతనవుతుంది. కానీ నాకు ఒరిజినల్, నువ్వు ఒరిజినల్ గానే వెళ్ళటం కావాలి. అవునాది, దానివలన కాంప్లికేషన్స్ ఎక్కువ. నేను ఒప్పిస్తాను. నేను నా ఇంటికి వెళ్ళాలి. నా ఇంట్లో వాళ్ళని చూపించండి ప్లీజ్. రావణ్, నేను ఆ ఇంట్లో వాళ్ళని చూపిస్తాను. ఒక అద్దం తీసుకొచ్చి ఆమె ముందు పెట్టండి. ఆయేషా, ఒక అద్దం తీసుకురా. సరే బాస్. తినమ్మా. వద్దు వద్దు, కొంచెం తిను. వద్దు, ఏమొద్దు, నాకు పిన్ని కావాలి. వాళ్ళు వచ్చేస్తారమ్మా. ఆద్యమ్మా, నువ్వు తినకపోతే ఎలా? తిను. ఇప్పుడు నువ్వు తినకపోతే నేను కూడా తినను.
చూసావుగా, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడే వరకు వాళ్ళు అలాగే ఉంటారు. ఆకలికి ఆ పిల్ల చచ్చిపోతుంది. నువ్వు మా మాట ఒప్పుకుంటే వాళ్ళతో మాట్లాడిస్తాను. వాళ్ళ జీవితాలు నీ చేతుల్లో ఉన్నాయి, ఆలోచించుకో. నువ్వు ఎంత త్వరగా ఒప్పుకుంటే అంత మంచిది. రావణ్, నీ పనయ్యాకొస్తే మనం కలిసి మాట్లాడుకుందాం. సరే. చూడు, నేను బ్రతిమాలే టైప్ కాదు, బెదిరించి పని చేయించుకునే టైప్. కానీ నీ విషయంలో నేను అలా ప్రవర్తించను. రేపటికల్లా నేను చెప్పిన పని నువ్వు చేయడానికి రెడీ అయిపోవాలి. లేదంటే ఎల్లుండి నుంచి నీ కుటుంబంలో ఒక్కొక్కరికి జరగాల్సిన నష్టం జరుగుతూ ఉంటుంది. బాస్, నేను చెప్తాను. సరే, తినడానికి ఏమైనా ఫుడ్ పెట్టండి. అలాగే బాస్. అయ్యో, మామూలుగా చైత్ర ఎడం వైపుకు తిరిగి పడుకుంటుంది, కానీ తను విల్లకిలా పడుకుంది. చైత్ర అని తెలియకూడదని ఇలా నాటకం ఆడుతోందా? నిద్రపోతున్నా కూడా ఇంతగా ఆలోచిస్తుందా?